నమస్తే అండి అందరికీ వచ్చేసింది కదా సమ్మర్. మనం ప్లాంట్స్కి కూడా కేర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అవి డ్రై అయిపోయి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. సింపుల్గా అండి, కొంచెం టైం చూసుకొని వాటికి కేర్ ఇస్తే సమ్మర్ అంతా కూడా హెల్తీగా ఉంటాయి. ముందుగా ఫస్ట్ మెథడ్ అండి, నేను వచ్చేసి 1 kg కోకోపీట్ బ్లాక్ తీసుకున్నాను. దాన్ని ఒక టబ్లో వేసి వాటర్ ఇస్తే మనకి లూజ్ అవుతుంది. దానిని ప్రిపేర్ అయ్యేలోపు మనం ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇలా లూజ్గా అవుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మ్యాంగో అండి, ఇది గ్రాఫ్టెడ్ ఐటెము. టబ్లో వేసాను. సో ఇది కూడా సమ్మర్కి అలాగ సాయిల్ అనేది గట్టిగా అయిపోయింది. దానిని లూజ్ చేసుకోవాలి. మనం ఫ్రీగా ఉంటేనే ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది జరిగిద్ది. ఈ సమ్మర్ వల్ల ఏంటంటే డ్రైగా అయిపోవడం వల్ల మనకు కొంచెం మాయిస్ట్గా ఉండేలా చూసుకుంటే అది హెల్తీగా ఉంటుంది. రూట్ అనేది మాయిస్ట్గా ఉంటే ప్లాంట్స్ లీవ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. సో నేను వచ్చేసి కోకోపీట్ వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను ఈక్వల్గా. దానికి వచ్చేసి మా టబ్లో ఉన్న ఒక లేయర్ అంతా తీసేయాలి. ఆ లేయర్ తీసేసేసి దీన్ని రీప్లేస్ చేయాలి. కోకోపీట్ అనేది ఓన్లీ మాయిస్ట్గా ఉండడానికి అండ్ సాయిల్ లూజ్గా ఉండడానికి మాత్రమే. దీనివల్ల అది ఒక్కటే మాత్రం ఉపయోగం ఉండేది. దాంతోపాటు వర్మీ కంపోస్ట్ కూడా మనం యాడ్ చేయడం వల్ల ప్లాంట్ హెల్తీగా ఉండదు. మనం ఈ ప్లాంట్ అనేది కాదు, మన ఇంట్లో పెంచుకునే టబ్లో పెంచుకునే ప్రతి ప్లాంట్ని సాయిల్ అనేది లూజ్గా చూసుకోవాలి. సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం షేడీ ప్లేస్లో ఉంచడానికి ట్రై చేయాలి. వర్మీ కంపోస్ట్ కోకోపీట్ దొరకని వాళ్ళు మనకి వడ్లు ఉంటాయి కదా, ప్యాడీ అంటారు ఇంగ్లీష్లో, వడ్లు ఊక అనేది దొరికిద్ది. దాన్ని కూడా మనం కోకోపీట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో యూజ్ చేసుకునే ఫెర్టిలైజర్స్, ఎగ్షెల్స్, కూరగాయల వేస్టు, రైస్ వాటర్, ఇవన్నీ కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా నేను ముందు చెప్పినట్టు కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ ఈక్వల్గా తీసుకున్నాను. సో ఎవరికైనా ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్స్ షేర్ చేస్తాను. అలానే పెద్ద పెద్ద చెట్లకి ఎంత కేర్ ఇవ్వని అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ బతికిపోయి మహావృక్షంగా అయిపోతాయి. సో చిన్న చిన్న టబ్లో పెంచుకునే వాటికి మనం ఇలా చేసుకోవచ్చు. కూరగాయలకు కూడా మనం ఇలాగే చేయాలి. నేను పెంచిన ప్లాంట్కి అయితే మ్యాంగో అప్పుడే వచ్చేసింది కూడా. చూడడానికి చిన్నగా ఉన్న ప్లాంట్లో దాని పక్కన మ్యాంగో కనిపిస్తుంది కదా, చూడండి పూత కూడా వచ్చింది. ఈ గాలికి అది రాలిపోయింది. కొంచెం కేర్ తీసుకొని ఉంటే ఇంకా ఫ్రూట్స్ అనేవి వచ్చాయి. సో ఇలాగ దానిపైన ఒక లేయర్ అంతా ఇలాగ పర్చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత వాటరింగ్ ఇచ్చేస్తూ మనం మామూలుగా సమ్మర్లో ఏంటంటే వాటరింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసుకుంటే మాయిస్టింగ్గా ఉండేది 2-3 వరకు కూడా ఉంటుంది. తర్వాత ఈవినింగ్ టైంలో ఒకసారి చెక్ చేసుకొని ఒకేలా తక్కువైతే మళ్ళీ కొంచెం పైన వాటరింగ్ ఇస్తే చాలు. ఆ కోకోపీట్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటరింగ్ తక్కువ ఇచ్చుకోవాలి. ఏదైనా ప్లాంట్కి రూట్ కేర్ ఇచ్చేటప్పుడు మరీ ఎక్కువగా ఎండ ఉన్న టైంలో మనం చేయకూడదు. అలాగే కొత్త మొక్కలు కూడా బాగా ఎండగా ఉన్న టైంలో పెట్టకూడదు. అయితే మార్నింగ్ టైంలో పెట్టుకోవాలి, లేదా ఈవినింగ్ టైంలో పెట్టుకోవాలి. అలా అని ఎక్కువ వాటరింగ్ అనేది అసలు ఏ ప్లాంట్కి కూడా చేయకూడదు, రూట్ పాడైపోతుంది. చూసుకొని సరిపడా ఇవ్వాలి, తడిగా ఉంటే సరిపోతుంది. సో సమ్మర్ కాబట్టి మనం ఎర్లీ మార్నింగే వాటరింగ్ అనేది ఇస్తే ఆఫ్టర్నూన్ వరకు కొంచెం కూల్గా ఉండి మాయిస్ట్గా ఉండి పాడవదు. సో ఇదండి. సో నా మ్యాంగోని కూడా చూసేయండి. నేను కొత్తగా 2 ప్లాంట్స్ అనేవి మీషోలో తీసుకున్నాను. అవి పాటింగ్ చేశాను. ఇలాగా బుద్ధుడి దాంట్లో వచ్చినాయి. వీటికి కూడా అవి షేడీ ప్లేస్లో ఉండేవి కాబట్టి నాకు సాయిల్లో పెట్టుకోకుండా ఓన్లీ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఇచ్చాను. కింద డ్రై లీవ్స్ వేసాను. ఈ ప్లాంట్స్కి వాటరింగ్ అనేది ఎక్కువ అవసరం లేదు. సో చూసుకొని కొంచెం ఇస్తే సరిపోతుంది. అది కూడా 2-3 డేస్కి కోకోపీట్ అనేది డ్రైగా ఉంటే కొంచెం పైన వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇవి ఇంట్లో డెకరేషన్కి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దీంతోపాటు స్టోన్స్ అనేవి కూడా ఆర్డర్ చేశాను. అవి కూడా పైన వేస్తే వాటర్ మనం వేసినప్పుడు కిందకి స్పిల్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే కోకోపీట్ వాటర్ వేయగానే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, లూజ్ అవుతుంది. సో దానికోసం మనం ఇలా పైన స్టోన్స్ పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది, వాటర్ అనేది పాడవుతుంది. చూడడానికి భలే అందంగా ఉంది కదా, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అందరూ. ఈ ప్లాన్స్ కూడా లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను షేర్ చేస్తాను.
ఇవన్నీ డెకరేషన్ పర్పస్ అండి. నీట్గా పెట్టుకుంటే ఇల్లు చాలా అందంగా ఉంటుంది. సో నా వీడియోకి లైక్ చేయండి. సో చెప్పేసా కదా, ఇది సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి కోకో పిట్ లానే ఉంటుంది. అది వచ్చేసి షీట్ అనమాట, మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. కొంచెం వర్కింగ్ చేసుకునే వాళ్ళకి టైం దొరకదు కాబట్టి మనం అది ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు. సో ఇలా షీట్స్ వస్తాయి, దాన్ని డైరెక్ట్గా ప్లాంట్కి పెట్టుకోవడమే. ఇది థర్డ్ మెథడ్, వాటరింగ్ అనమాట. అది కూడా డ్రాప్ బై డ్రాప్ పడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. సమ్మర్లో వచ్చేసి ఈ ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటే మనకి బాగా పెరుగుతాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నమాట ఫోటోలో కనిపిస్తున్నాయి. చిన్న లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను, ఒకసారి రీక్యాప్ చేసుకోండి. సన్ ఎక్స్పోజర్కి అయ్యేలా పెట్టుకోవాలి, షేడీ ప్లేస్లో పెట్టుకోవాలి, మాయిశ్చర్ చెక్ చేసుకోవాలి, వీక్లీ వన్స్ అయినా మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.